నష్టాన్ని అంచనా వేయడం ఎలా అని మనం ఎలా చెప్పగలం? ఎన్ని తూనికిరాళ్లు తేగలం? ఎన్ని కొలతలు వేయగలం? ఎన్ని మనో విశ్లేషణ చేయగలం? ఎన్ని పాలన మీద ఫోటో స్టాట్ లాగా ఫోటో పోస్ట్ మార్టం చేయగలం? అయినా అంతులేని ఈ అలసత్వము, అంతులేని ఈ లోటు, అంతులేని ఈ అగాధాన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ఏళ్లకు పూడ్చగలమో అర్థం కాలేని స్థితి. మత సామరస్యంతో వచ్చిన మార్పు నగ్నంగా మన ముందుంటోంది. గృహ మంత్రిత్వ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం యూపీఏ పాలనా కాలం 2011-2014. భారతదేశంలో ఏడాదికి 600 మత ఘర్షణలు జరిగాయి. అంటే ఇక్కడ ఘర్షణలు అనేటటువంటివి పార్టీలకు సంబంధం లేకుండా కూడా జరుగుతున్నాయి. కానీ 2017-2022 మధ్య కాలంలో మోడీ పాలనలో ఏడాదికి 1000 మత ఘర్షణలు జరిగాయని జాతీయ నేర నమోదు సంస్థ తెలియజేస్తున్నది. మరి మీ పాలనా వైఫల్యం దీనికి మించిన తార్కాణం ఏమి చూపబోతున్నది? అంతకంటే ఘోరం ఆవులకు సంబంధించిన మూకదాడులు. ఇవి ఇది వరకు అరుదుగా అక్కడక్కడా జరిగేవి. 2014-2024 మధ్య కాలంలో 300లకు పైగా నమోదయ్యాయి కూడా. విద్వేష ప్రసంగాలు 5 రెట్లు పెరిగాయి. లోపాయికారగా రాజకీయ ప్రోత్సాహము, పోలీసుల బలహీనతలతో విద్వేష ప్రసంగాలు పెరుగుతున్నాయి. 2018లో పోలీసు అధికారిపై బులందర్లో మూకదాడి చేయడం కానీ, 2020లో పాల్దారులో మూకలు సంపడము కానీ ఉదాహరణగా చూపవచ్చు. అనేక ప్రాంతాల్లో చట్టపాలన స్థానాన్ని విజిలెంట్ మూకలు ఆక్రమిస్తున్నాయి. మతతత్వ దాడులు పెరుగుతుండటంతో అసమ్మతి, ప్రజాతంత్ర భావ వ్యక్తీకరణకు స్థలం కుంచుకుపోవడం జరిగిపోతున్నది.